వాడి అవన్నీ కావాలంటే కొట్టేస్తాం కూడా. I did not stop, I continued. మళ్ళీ ఇంకా నేను ఆపలేదు, ఇంకా మాట్లాడుతున్నాను. I said, what if you were king? ఇప్పుడు అన్నాను, And ఒకవేళ మీరు ఒక రాజు అయితే ఎలా భావిస్తారు మీరు? and your son is a prince and he's playing outside. కాబట్టి మీరు రాజుగారు అయితే మీ కుమారుడు యువరాజు, కాబట్టి మీ యువరాజు బయట ఆడుకుంటుంటే And somebody is coming by and giving trouble to your child. కాబట్టి ఆ బయట వ్యక్తి ఎవరో వచ్చి మీ యువరాజుని బాధేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారన్నాను. What is the king going to do? రాజు ఏం చేస్తారంటే రాజకుమారుడిని కొడుతూ ఉంటే Is he going to just sit, look? అలా చూస్తూ ఊరుకుంటాడా? No, he's going to punish that man, maybe kill him. కాబట్టి ఎంతగా శిక్షిస్తారంటే మరణ దండన వేసేస్తారు ఇంకా. And I said, and you think Son of God, if people are beating him up, trying to crucify, God will do nothing? God can just, with one command, kill everybody. అప్పుడు నేను అన్నాను, మరి ఒక మానవులంగా మనమే మన కుమారుల్ని ఇంతగా రక్షించుకుంటే దేవాది దేవుడైన ఆ తండ్రి తన కుమారుడు శిలువ మీద అంతగా హింస పొందుతుంటే అలాగెందుకు చూశాడు అంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు కాదు అన్నాను అన్నమాట. That's why I think he was not Son of God. మరి ఆ రీతిగానే ఆయన దేవుని కుమారుడు కాదు కాబట్టి తండ్రి అంత మాత్రం కూడా సహాయం చేయలేదు అన్నాను. This man did not say anything. అయితే ఆ వచ్చిన వ్యక్తి ఏమీ మాట్లాడలేదు నాతో. He quietly listened. ఆయన జాగ్రత్తగా నేను చెప్పేవన్నీ వింటున్నాడు. When he was paying for it to my father, కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు చెల్లించేటప్పుడు he said to me, I enjoyed talking to you, even though I was doing all the talking. He said, I enjoyed talking to you. Here's my home address. Please come see me anytime, and I would like to hear more about your ideas. ఆయన ఏమన్నారంటే, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంటే నాకు వినాలనిపిస్తుంది, కాబట్టి ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇందులో అడ్రస్ ఉంది, కాబట్టి నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మా ఇంటికి వచ్చి మనం మాట్లాడుకుందాం ఇంకా చాలా విషయాలు అన్నారు. I was not interested. అయితే నాకు ఆయనతో మాట్లాడడం ఎంత మాత్రం ఇష్టం లేదు. So I took his information and put it away, and I said, okay, I'll come someday. కాబట్టి గబగబా ఆయన ఇచ్చిన చీటీ తీసేసుకుని జేబులో పెట్టేసుకుని వెళ్ళండి వస్తానులే ఎప్పుడైనా వస్తానులే అంటే అనేసాను. He left. వెళ్ళిపోయారు ఆయన. Few days passed. కొన్ని దినాలు గడిచిన తర్వాత Now we're going to go to that day when my father slapped me to wake me up. ఏమంటే ఇక్కడికి వచ్చేదంటే ఈ పరిచయం అయిన తర్వాత మా నాన్నగారు నన్ను కొట్టారని చెప్పాను కదండి, అక్కడికి వద్దాం. Okay. So he said, get up and get ready to go to work. కాబట్టి మా నాన్నగారు లేట్ గా పడుకున్నాను కాబట్టి కొట్టేసి పనికి వెళ్ళు సోమరిపోతని తిట్టేశారు. But I was not very happy. నేను సంతోషంగా లేను. So I somehow got ready, ate my breakfast. He gave me the keys to leave. I didn't want to go to work that day, so I took the keys from him, but here's the door to go outside. I left the keys over here at the table and left, and I got on the bicycle and started just aimlessly driving around. కాబట్టి మా నాన్నగారు నన్ను కొట్టడంతో ఇదిగో తాళాలు తీసుకో అంటే అయిష్టంగా నాకు నేను సిద్ధపడి టిఫిన్ చేసేసి వెళ్తుండగా తాళాలు ఇచ్చారు. ఇస్తుండగా తాళాలు తీసుకుని ఇలాగా ఈ బొమ్మల నుంచి వెళ్ళాలి. అయితే ఏం చేశానంటే వెళ్తూ తాళాలు ఇక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సైకిల్ తీసుకున్నాను, రోడ్ల మీద రౌండ్లు వేస్తున్నాను. You understand? అర్థమైంది కదండి? Okay. I did not go to work that day. I am driving around for about 1 hour to 30 minutes. ఏమంటే మరి నేను ఆ రోజు పనికి వెళ్ళకుండా ఏం చేశానంటే గంటన్నర సైకిల్ మీద తొక్కుతూనే ఉన్నాను. I left at 8 o'clock at the house, and about 9:30 I was in an area where I saw a big house, and I said, oh, that's the address of that man who invited me to his house. Later on I found out that he was a missionary from Canada. కాబట్టి నేను అలా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి 8 గంటలకు బయటకు వచ్చాను, 9:30 వరకు అలా తిరుగుతూనే ఉన్నాను. తిరిగిన తర్వాత అలా తిరుగుతుండగా ఒక పెద్ద భవనం కనబడిన తర్వాత చూసిన తర్వాత అరే నాకు కలజోడు షాప్ దగ్గరికి వచ్చి నా అతను కలజోడు బాగు చేయించుకున్న వ్యక్తిలాగా ఉంది అని నేను గ్రహించాను. Okay. Take that talcum powder away from the baby because it is not good for you to